ఓం శ్రీ పరమాత్మనే నమః. శ్రీ భగవత్యే నమః. శ్రీమద్దేవి భాగవతము 5వ స్కందము 14-15 అధ్యాయాలు. ఈరోజు మనం మొత్తం 5వ స్కందంలోని 16వ భాగాన్ని మనం తెలుసుకుంటున్నాము. అసిలోముడు దేవి జగదంబతోటి ఈ విధంగా అంటున్నాడు: దేవి, ఏ ప్రయోజనమును ఆశించి నీవు ఇక్కడికి వచ్చావో నిజంగా చెప్పండి. సుందరి, నిరపరాధులైన ఈ దైత్యులను ఎందుకు చంపుతున్నావు? దయచేసి దీనికి కారణాన్ని కూడా చెప్పండి. నేనిప్పుడు నీతో సంధి చేసుకోవటానికి సంసిద్ధుడనై ఉన్నాను. వరారోహ, బంగారము, మణులు, రత్నములు, విలువైన మంచి మంచి పాత్రలు నీకు ఇష్టము వచ్చినవి తీసుకొని ఇక్కడ నుండి వెళ్ళిపోమ్ము. యుద్ధమును ఎందుకు కోరుకుంటున్నావు? యుద్ధము దుఃఖము, సంతాపములతో నిండి ఉంటుంది. సకల సుఖములకు యుద్ధము విఘాతము కలిగిస్తుందని మహాత్ములు చెప్తారు. నీ శరీరము ఎంతో కోమలమైనది. పుష్పముల తాకిడిని కూడా నీవు సహించలేవు. అట్లాంటప్పుడు శస్త్ర ప్రహారములను ఎట్లు సహిస్తున్నావో అని నాకు ఎంతో ఆశ్చర్యము ముంచివేస్తున్నది. ప్రశాంతతతోటి నిరంతరము సుఖములను అనుభవించుటే నేర్పరితనము. అందువల్ల దుఃఖమునకు కారణమైన సంగ్రామమునందు నీకు కోరిక ఎందుకు కలుగుతుంది? ఈ ప్రపంచమున దుఃఖములను వదిలిపెట్టి సుఖములను పొందుటయే సాధారణ నియమము. ఆ సుఖము కూడా నిత్యము, అనిత్యము అని 2 విధాలుగా చెప్పబడ్డాయి. ఆత్మజ్ఞానమునకు సంబంధించిన సుఖము నిత్యమవుతుంది. భోగానుభవముల వలన కలిగే సుఖము అనిత్యమని అంగీకరించబడింది. వేదములు, శాస్త్రార్థములను చింతన చేసే విశిష్ట పురుషులు భోగముల వలన కలిగే అనిత్యములైన సుఖములు వదిలిపెట్టాలని చెప్పారు. వరానన, నీకు చార్వాక సిద్ధాంతము ఇష్టమైతే యుద్ధభూమిని వదిలిపెట్టుము. యవ్వనమును పొంది సకల భోగములను అనుభవిస్తూ నీ సమయమును సార్థకము చేసుకొనుము. కృశోదరి, పరలోక విషయమున నీకు నమ్మకము లేకపోతే భోగములను అనుభవింపుము. లేకపోతే శరీరమునందలి ఈ యవ్వనము కూడా క్షణభంగురమే అని ఆలోచించుకొనుము. అది తెలుసుకొని శీఘ్రాతి శీఘ్రముగా నీ కర్తవ్యమును నీవు చేసుకొనుము. ఇతరులకు దుఃఖమును కలిగించు కార్యమును జ్ఞానులు పరిత్యజించాలి. కాబట్టి శ్రద్ధతోటి ధర్మార్థ కామములను అనుభవించాలి. నిరంతరము ధార్మిక బుద్ధిని ఆశ్రయింపు. అంబిక, దైత్యులు నీ యందు ఏ కొద్దిపాటి అపరాధము కూడా చెయ్యలేదు. అట్లాంటప్పుడు వారు ఎందుకు నీ చేతిలో మరణించాలి? దయాధర్మములు పరమపురుషుని శరీరములు. సత్యము ఆ స్వామి ప్రాణమవుతుంది. సత్యమును, దయను సదా రక్షించుటయే వివేకులైన వారు చేయవలసిన పని. నీవు దానవుల సంహారమునకు దయతో కారణము చెప్పు. అప్పుడు దేవి ఇలా చెప్తున్నది: మహాబాహు, నేనిక్కడికి ఎందుకు వచ్చానని నీవు మొదట ప్రశ్నించావు. దీనిని స్పష్టంగా చెప్పి తరువాత దానవ సంహార ప్రయోజనమును చెప్తాను. దైత్య, సకల లోకములందు నేను నిరంతరము విహరిస్తూ ఉంటాను. ప్రాణుల ఉచితానుచిత కార్యములను నేను సాక్షి రూపముగా ఎల్లవేళలా చూస్తూ ఉంటాను. భోగములందు కోరిక, లోభము, ద్వేషభావము నాయందు లేనేలేవు. ధర్మమును నిలుపుట కోసము, సాధుజనులను సంరక్షించుటకు ఈ ధరాధామమున తిరుగుతూ ఉంటాను. నిశ్చితమైన ఈ వ్రతమును నిరంతరము పరిపాలిస్తూ ఉంటాను. సత్పురుషులను రక్షించుట, వేదములను సురక్షితముగా ఉంచుట, దుష్టులను సంహరించుట నా సహజ కార్యములు. అందువల్ల నేను అనేక అవతారములను ధరిస్తూ ఉంటాను. ప్రతి యుగమునందు నా అవతారమునకు ఏర్పాటు చేసుకోవడము నా చేతి ఎందే ఉంటుంది. మహిషాసురుడు గొప్ప నీచుడు. దేవతలను వధించటానికి అతడు అనవతరము ప్రయత్నిస్తూ ఉంటాడు. ఆ విషయమును తెలుసుకొని
వానిని సంహరించడం కోసము నేనిప్పుడు ఇక్కడ ప్రకటితమైనాను. దానవ సురద్రోహి అయిన మహిషాసురుడు చాలా గొప్ప దుర్మార్గుడు. నేనతనిని చంపివేస్తాను. నీవు వెళ్ళిపోయినా వెళ్ళిపోమ్ము, ఉండిపోతే ఉండిపోమ్ము, అది నీ ఇష్టము. నేను సారవంతములైన విషయములను చెప్పాను. అందువలన దుష్టుడును మీ రాజు అయిన మహిషాసుని దగ్గరకు వెళ్ళి నా మాటల్ని ఇట్లా చెప్పు. రాజా, మీరు ఇతర దైత్యులను ఎందుకు యుద్ధమునకు పంపిస్తున్నారు? స్వయముగా మీరే వెళ్ళి యుద్ధము చెయ్యండి అని చెప్పు. మీ మహారాజు నాతో సంధి చేసుకోవడానికి మంచిదని తలుస్తూ ఉంటాడు. అట్టి పరిస్థితులలో మీరందరూ కూడా వైరభావమును వదిలి సుఖముగా పాతాళమునకు వెళ్ళిపోండి. మీరు దేవతలను ఓడించి అపహరించిన ధనమంతా కూడా తిరిగి వారికి ఇవ్వాలి. అప్పుడే మీరు ప్రహ్లాదుడు విరాజమానుడైన పాతాళానికి వెళ్ళవలసి ఉంటుంది. వ్యాస మహర్షి ఇలా చెప్తున్నాడు. దేవి యొక్క మాటలు విని అసిలోముడు భగవతి ఎదుటనే మహావీరుడైన బిడలాక్షునితో ప్రీతిపూర్వకముగా ఇట్లా చెప్పాడు. బిడలాక్ష, ఇప్పుడు భవానీదేవి చెప్పిన మాటలు నీవు కూడా విన్నావు కదా. ఈ స్థితిలో సంధియా లేక యుద్ధమా, ఏమి చెయ్యాలి? బిడాలాక్షుడు ఇలా చెప్తున్నాడు. యుద్ధభూమి నందు మరణించుట తథ్యము. ఈ రహస్యము తెలుసుకొని కూడా స్వాభిమానులైన నరేసులు సంధికి వడంబడరు. అనేక మంది వీరులు సంగ్రామమున సంహరించబడ్డారు. అది చూసి మహారాజు మనలను ఇక్కడకు పంపించాడు. అదియే దైవ నిర్ణయము కావచ్చు. దానిని ఉల్లంఘించుట ఎవరి తరము కాదు. సేవాధర్మము ఎంతో కఠినమైనది. సేవకులు ఎప్పుడూ నిరభిమానులై ఉంటారు. ఎల్లవేళలా స్వామి ఆజ్ఞను వారు శిరస వహించాలి. దారమును ఆధారము చేసుకుని నృత్యము చేసే కీలుబొమ్మలలాగా వారు సదా పరతంత్రులగుతారు. మహిషాసురుని చెంతకు వెళ్ళి దేవతలకు వారి ధనమును ఇచ్చేయి, రత్నములను కూడా తిరిగి ఇమ్మని మనమందరము ఇక్కడ నుండి పాతాళానికి వెళ్ళిపోదామని ఎట్లా చెప్తాము? ఇవి ఆ స్వామికి రుచించని విషయాలు. కానీ మనము ప్రియవచనములనే పలకాలి. హితమును కలిగించే ప్రియవచనములను పలుకుట అన్నింటికంటే శ్రేష్టము. సత్యమగు విషయములు అప్రియమైతే ఆ సమయమున మౌనము వహించుట బుద్ధివంతుల లక్షణము. మనము సత్యము చెప్పిన ఆ రాజుకు అవి అసత్యముగా వినిపించినప్పుడు బుద్ధివంతులైన వారు మౌనము వహించుట ఎంతో మంచిది. అబద్ధపు మాటలతో రాజును మోసగించవద్దని నీతిశాస్త్రము చెప్తుంది. ఆదరణతో హితకరమైన దానిని చెప్పటానికి, అడగటానికి అక్కడికి వెళ్ళటము అనుచితము. ఆ స్వామి చెంతకు వెళితే ఆయన క్రోధాగ్ని ప్రజ్వలితమవుతుంది. దీనిని పరిశీలించగా యుద్ధము చేయుటయే సముచితము అనిపిస్తున్నది. ప్రాణములుండుట పోవుట అనేది సందేహాస్పదమే అవుతుంది. కాబట్టి మృత్యువును తృణముగా తుచ్చముగా భావించి స్వామి కార్యమందే చొచ్చుకొని పోవుటే సముచితము. వ్యాసుడు ఇలా చెప్తున్నాడు. ఈ విధంగా ఆలోచించి అసిలోముడు, బిడలాక్షుడు ఇద్దరు వీరులు కూడా యుద్ధం చేయడానికే సన్నద్ధులయ్యారు. కవచములను ధరించి ధనుర్బాణములను చేతబట్టారు. రథమును అధిరోహించారు. మొదట బిడలాక్షుడు దేవి మీదకు 7 బాణములను వదిలాడు. అస్త్రశస్త్రకోవిదుడైన అసిలోముడు దూరముననే దర్శకునిలాగా నిలుచొని ఉన్నాడు. భగవతి జగదంబ తన సాయకముతో బిడలాక్షుని బాణములను త్రుంచివేసింది. వెంటనే పదునైన 3 బాణములతో వానిని గాయపరిచింది. బాణములు తగులుట చేత బిడలాక్షుడు యుద్ధభూమి యందు పడిపోయాడు. అతడు మూర్ఛితుడయ్యాడు. ప్రారబ్ధవశమున ఆ క్షణమే వాని ప్రాణములు అనంత వాయువులలో కలిసిపోయాయి. దేవి చేతి నుండి వదిలిన బాణములతో బిడలాక్షుడు సమరాంగణమున
శాశ్వతముగా నిద్రించాడు. అది చూసి అసిలోముడు ధనుర్బాణములను చేతపట్టుకొని యుద్ధము చేయటానికి ఆ దేవి ఎదుటకు వచ్చాడు. తన దక్షిణ హస్తమును పైకెత్తి దేవితో ఇట్లా పలుకుతున్నాడు: దేవి, దానవులు ఎంతో దుష్టులని మాకు తెలుసు. వారి తల మీద మృత్యువు నాట్యము చేస్తున్నది. అయినప్పటికీ నేను నా స్వామి ఆజ్ఞకు కట్టుబడి ఉన్నాను. కాబట్టి యుద్ధము చేయటమే మా పరమ కర్తవ్యమైనది. మహిషాసురుడు గొప్ప మూర్ఖుడు. ప్రియ అప్రియములను అతడే రోజు కూడా ఎరుగడు. అతని ఎదుట హితకరమైన మాటలు కూడా అతనికి రుచించకపోతే నేను అతనితో చెప్పకూడదు. వీరధర్మమును అనుసరించి మరణించుటయే సముచితమని నాకు తోస్తున్నది. అది శుభమైనా కావచ్చు, అశుభమైనా కావచ్చు. ప్రారబ్ధము బలమైనదని నా నమ్మకము. పురుషార్థము ఇక్కడ ధిక్కరించబడింది. దీనివలన ఏ కార్యము కూడా సిద్ధించదు. అందువలన నీ బాణములు తగులుట చేతనే దానవులు మృత్యువు పాలవుతున్నారు. ఈ విధంగా చెప్పి అసిలోముడు దేవి మీద బాణవర్షములను కురిపించసాగాడు. అవి సమీపిస్తూ ఉండుట చూసి భగవతి తన బాణములతో అతని అస్త్రములను త్రుంచివేసింది. వెంటనే అసిలోముని తన బాణముతో గాయపరిచింది. అప్పుడు భగవతి ముఖమండలము కోపముతో ఎర్రబారింది. దేవతలు దీన్ని దూరము నుండి చూస్తున్నారు. అసిలోముని అంగములన్నీ చిన్నా భిన్నములయ్యాయి. రుధిరధారలు ప్రవహిస్తూ ఉన్నాయి. పుష్పించిన ఫలాస వృక్షములాగా అతడు శోభలలుకుతూ ఉన్నాడు. అప్పుడు అతడు లోహ నిర్మితమైన పెద్ద గదను చేతబట్టుకొని వేగముగా ఆ దేవి వైపుకు పరిగెత్తాడు. క్రోధముతో సింహము తల మీద గదాప్రహారము చేశాడు. ఆ గదాఘాతమును సింహము ఏమీ లెక్క చెయ్యలేదు. తన నఖములతో వాని వక్షస్థలము చీల్చివేసింది. వికృతుడైన దైత్యుడు సింహముపైకి లంకించి భగవతి జగదంబను గదతో కొట్టాడు. రాజా, అసిలోముని గదాప్రహారమును ఆమె ఆపింది. తక్షణమే పదునైన ఖడ్గముతో వాని తలను ఖండించింది. తల తెగిపడగా దానవరాజగు అసిలోముడు వెంటనే భూమి మీద వ్రాలాడు. అప్పుడు దురాత్ముడైన ఆ దానవుని సైన్యమునందు హాహాకారములు వ్యాపించాయి. దేవగణములు దేవికి జయమగుగాక అని జయకారములు చేస్తున్నాయి. జగదంబను స్తుతిస్తూ ఉన్నాయి. దేవదుందుబులు మ్రోగుతున్నాయి. రాజా, కిన్నెర గణములు ఆ దేవి యశస్సును గానము చేయుటయందు లగ్నమయ్యాయి. ఇట్లా బిడలాక్షుడు, అసిలోముడు, దైత్యులిరువురు కూడా సమరాంగణమున శాశ్వతముగా నిద్రించారు. మిగిలిన సైనికులందరినీ సింహము తన పరాక్రమముతో సంహరించింది. కొందరిని ఆ మృగరాజు తనకు ఆహారముగా చేసుకున్నది. వికలాంగులైన మూర్ఘులకు దానవులు దుఃఖితులై మహిషాసురుని ఆశ్రయించారు. ఏడుస్తూ, మహారాజా, అసిలోముడు, బిడలాక్షుడు యుద్ధరంగమున మరణించారు. ఇప్పుడు మీరు మమ్మల్ని రక్షించండి అని వేడుకొన్నారు. ఈ విధంగా వారి నోటి నుండి ఆర్తనాదములు వెలువడుతున్నాయి. ఇంకను వారిట్లా పలుకుతున్నారు: రాజా, చాలామంది రాక్షసులు సింహానికి ఆహారమయ్యారు. ఈ విధంగా పలుకుతూ దానవరాజకు మహిషాసురుని వారు యుద్ధము చేయడానికి ప్రోత్సహించసాగారు. వారి మాటలు విని అసురేంద్రుని మనస్సు ఎంతో ఉదాసీనమయ్యింది. చింత అనే నల్లని మేఘములు అతని మనస్సును కప్పివేశాయి. అతడు ఎంతో దుఃఖితుడయ్యాడు. 14-15 అధ్యాయాలు సమాప్తములు. 16-17 అధ్యాయాల గురించి తదుపరి భాగంలో తెలుసుకుందాం. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.